దిక్కేంటండి మెల్లగా. ఆయన శంకరగౌడ్ గారి స్వయాన పెదనాన్నగారు చాలా దుర్మార్గుడు. వయసులో ఉన్నప్పుడు వాడు చేయని దుర్మార్గ పనులు లేవు. 10 ఏళ్ల క్రితం అన్నీ పడిపోయి అలా కుర్చీలో సెటిల్ అయిపోయాడు. నమస్కారం అండి. ఒక్క మాటలో చెప్పాలంటే పరమ నికృష్టపు వెధవ. అదే మనం మాట్లాడేది ఏది వాడికి వినిపించదా? వినిపిస్తుంది కానీ కౌంటర్ అవ్వలేడు. ఏ అంతే, చెప్పానుగా అన్ని పడిపోయినాయి అని. అర్థమైందిలే, మంచిలే కదా. ఈ పడిపోయిన కాలం మీద మేము పడాలంటావు. నువ్వేమైనా గాడ్ ఫాదర్ అనుకుంటున్నావేంట్రా? రోజు పొద్దున్నే కొబ్బరి నూనె రాసుకుని స్కూల్కి వెళ్ళి కుర్రోడ్లా రెడీ అయిపోతావు. ఎక్కడికి వెళ్తావురా? అసలే నీ మొహం దరిద్రంగా ఉంటది. మధ్యలో ఈ ఎదవ ఎక్స్ప్రెషన్స్ ఒకటి బాబోయ్ చూడలేకపోతున్నావు. ఏం జరిగారు? రావు గారు ఏంటి బెస్ట్ వచ్చినట్టు తిట్టేస్తున్నారు? ఏదో నన్ను తిట్టినా పర్వాలేదండి, ఎవడికి చెప్పుకోలేడు కదరా. నమసేనా నమస్తే నమసేనా. దేవుడు నీ బాడీలో పాటలన్నీ పీకేసి చెవులు మాత్రం ఎందుకు ఉంచారో తెలుసా? ఇవన్నీ వినడానికి. తాగండి. కొత్తగా వచ్చాడు కుర్రాడు. అంత గొప్పగా నచ్చాడు మీకు. ఏంటి ఆయన చూసి పని నేర్చుకోవాలా? అలాగే ఉంటుంది. కొట్టి జాగ్రత్త చేయించి ఇప్పుడు అలాగే మాడతా. అన్న ఈ బస్తా తీసుకెళ్ళి అకౌంట్ సెక్షన్ లో పడే. అలాగే అన్న, ఇప్పుడు తాగాను ఇక్కడ పెట్టాను. ఓకే. ఆ లుక్ ఏంట్రా లెక్కట్టే ఏంటి మళ్ళీ బస్తానా? ఒక రోజుకి ఒక మనిషి యావరేజ్ ఎన్ని గంటలు పనిచేస్తారు తెలుసా? వాయిస్ లెక్కుతానంట్రా. అసలు మీరు మమ్మల్ని మనుషులాగా ట్రీట్ చేస్తున్నారా? ఎన్నాళ్ళు ఇక్కడ చాకరీ? ఏం జరిగారు? నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్. ఒరే వచ్చిన 2 రోజే నోరు లెగుతుందంటే నీకు బోయగాలం దగ్గరికి వచ్చిందా? ఏమన్నా చేసుకో, నేను లెక్క పెట్టను. చారి గారు మీరు లెక్క పెట్టండి. నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్. ఏ సారిగా వీడికి ఎక్కించాల్సినంత ఎక్కించేసి ఇప్పుడు ఏమి అన్న డాన్సులు కడుతున్నావా? శ్రీరంగ నీ పని శంకరన్నా. ఏం రా లెక్క పెట్టనన్నావంట? అవును సార్, అంతేగా చారి గారు. నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్, నాకేం తెలీదు. చూడని నీడు చెప్తానంటుంటే సారిగాడు వద్దంటున్నాడు. శంకర్ అన్న దగ్గర వంకర మాటలు మాట్లాడితే కోసి కాకులకేస్తా. ఏమ్రా దిమాగ్ ఖరాబ్ అయిందా? లేదు సార్, ప్రపంచం అడ్వాన్స్ అయింది. రేడియో కనిపెట్టామని రిలాక్స్ అయి ఉంటే టీవీ వచ్చిండేదా? టీవీ వచ్చింది కదా అని తీరిగ్గా కూర్చోంటే కంప్యూటర్ కనిపెట్టే వాళ్ళమా? అలాగే కంప్యూటర్ కనిపెట్టామని కళ్ళు నెత్తి నెక్కే కరెక్ట్గా గెట్ చేశారు. ఏం చారి గారు? ఏమన్నా తెలియదు. 10 మంది కలిసి 10 రోజులు చేసే పని ఒకే మనిషి ఒకే రోజు చెయ్యొచ్చు. అంటే రోజుకి 10 గంటల్లో ఒకే మనిషి 100 మంది చేసే పనిని పూర్తి చెయ్యొచ్చు. సొల్లొద్దు. సొల్లు కాదు సార్, సొల్యూషన్. నాకు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి, చేసి చూపిస్తాను. ఏమిరా ఇది పాల డబ్బాలు ఎక్కున్నది? పాల డబ్బా కాదు సార్, కౌంటింగ్ మిషన్. ఇది 30 సెకండ్లకి 100 నోట్లు, నిమిషానికి 20,000, గంటకి 12 లక్షలకి పెడతారు సార్. అట్లనా? ఎట్లా చేయాలరా ఇది? ఏలే సార్, ఇలా తీసుకున్నావా, ఇక్కడ పెట్టావా, అంతే పోతానే ఉంటుంది. మనం ఏం చేయక్కర్లేదు. అరే మస్తు ఉంది రావు. ఇంకో 2 ఆర్డర్. మీరు ఎన్ని చెప్తానే సార్. ఆవురా కత్తి, దీనికి జీతం ఎంత తీసుకుర్రా? ఈడికి జీతం ఎందుకులే అన్న, తిండి అర్థం ఎక్కువ. అట్లనా? నీ జీతం ఏందో? 4,000 ఇస్తున్నారన్న, 1000 పెంచుతా అన్నారు. గా పెంచేది ఏదో దీనికి పెంచి టోటల్ 5 ఫిక్స్. రావు గారు మీరు భోంచేరా? చేస్తా, ఎందుకు చేయం? రండి లైన్లో నిలబడదాం. ఎలాగో చివరినున్నాం, అక్కడ నిలబడే బదులు ఇక్కడ కూర్చోడం బెటర్ కదా. కరెక్ట్ గా చెప్పారండి. బ్రెయిన్ యూస్ చేస్తే స్ట్రెయిన్ దొరుకుతుంది చారి భయ్యా. ఆ విషయం ఆల్రెడీ ప్రూవ్ చేశారు కదా సార్ మీరు. పళ్ళెం ఇచ్చింది తినటానికి, తీనిమారు కొట్టడానికి కాదు. నాకు సంగీతం అంటే ప్రాణం అన్న. ఖాళీగా కూర్చునే బదులు దరివేసుకుంటే తప్పేమని చెప్పు. పైగా సంగీతానికి పశువులు పావులు స్పందించడం మనం చూస్తూనే ఉంటాం. ఏం చారి గారు? నేను ఎప్పుడు వెళ్ళలేదు, నన్ను ఇన్వాల్వ్ చేయండి సార్. సోదాపి వెళ్ళి తినండి. అలాగే సార్. మనం ఏం చేసామండి, అలా మాట్లాడితేంటాడు? ఏమండి నన్ను ఇన్వాల్వ్ చేయకండి, మీతో స్నేహం నా ప్రాణం మీదకి వచ్చేటట్టు. సరే భయ్యా, పైనుంచి ఎవరు దరివేసింది? ఐఎమ్ ఫీలింగ్ హంగరీ సార్. నాలోని పొంగెను నర్మదా, నీళ్ళల్లో మురిసిన తామరా, అంతట్లు మారెను ఋతువులా పిల్లాని వల్ల. నీతో పొంగే వెల్లువా నీళ్ళల్లో